చేస్తూ ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ చూస్తే దీని తర్వాత మీ అందరికీ తెలిసి హెడ్ రెగ్యులేటర్ నుంచి మళ్ళీ వాటరు టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2లోకి వచ్చి తీసుకెళ్తాం. ఇందులో టన్నెల్ 1 చూస్తే ఇందులో ఇంకా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది. ఎందుకంటే మనము టన్నెల్ 2లో వర్క్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ లైనింగ్. అక్కడ లైనింగ్ చేసేటప్పుడు అదేవిధంగా వెహికల్స్, ఎందుకంటే ఇప్పుడే చెప్పాము 18 కిలోమీటర్స్ ఒక వెహికల్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలంటే మళ్ళీ వెనక్కి రావాలి. అందుకోసం టన్నెల్ 1ను కూడా దానికి ప్యారలల్గా ఉపయోగించుకుంటూ, ఎందుకంటే టన్నెల్ 2లో పనులు చేయాలంటే టన్నెల్ 1ను కూడా ఉపయోగించుకుంటూ టన్నెల్ 1కి టన్నెల్ 2కి మధ్యలో 5 మళ్ళీ ఓపెన్ చేశారు. 5 ప్లేసుల్లో ఓపెన్ చేసి ఆ టన్నెల్ 2లోంచి టన్నెల్ 1లోకి వచ్చి రెండూ కలిపి మిక్స్డ్గా పని చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకే వెహికల్ వెళ్ళి రావాలంటే ఇంకా టైం ఎక్కువ పడుతున్న ఉద్దేశం ఒకటి. 2 టన్నెల్ 2లో టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా చిక్కుకుపోయింది, ట్రాన్స్పోర్ట్ లేదు అటు. దానివల్ల టన్నెల్ 1ను ఉపయోగించుకుంటున్నాం. దానివల్ల అక్కడ టన్నెల్ 1లో 1,20,000 క్యూబిక్ మీటర్లు ఒక రోడ్డు టైప్లో నడవడానికి వెహికల్స్ ప్రొవిజన్ కోసం 1,20,000 క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ 1,20,000 క్యూబిక్ మీటర్ని మనం తొలగించకుండా మనం ఏదైతే దానికి కెపాసిటీ 3,000 క్యూసిక్లు ఉంది దానిలో మనం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ రకంగా టన్నెల్ 1లో ఇంకా ఈ పనులు పూర్తి కాకుండానే ఆయన పూర్తి అయిపోతుంది అనేటువంటి పరిస్థితి. ఇంక నెక్స్ట్ టన్నెల్ 2 ఉంది. టన్నెల్ 2కి సంబంధించి మీ అందరికీ తెలిసి ఏదైతే బెంచింగ్ పనులు చూస్తే 4,924 మీటర్లు ఉంది 6/3/2024 నాటికి. అవి రికార్డ్స్, ఇప్పుడు నేను చెప్పే కాదు లేకపోతే మీరు వినేవి కాదు, యాజ్ ఎ రికార్డ్సే మనకు 4,924 మీటర్ల బెంచింగ్ పనులు ఉన్నాయి. ఆయన ఏదైతే ఆయన మోసం దగా చేసే సమయానికి టన్నెల్ 2లో. మరి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క బెంచింగ్ పనులు పూర్తి కాకుండా నీటిని వదలలేం. ఎందుకంటే ఏదైతే కెపాసిటీ మరి ఆ బెంచింగ్ అంతా కూడా క్లియర్ చేయకపోతే వాటర్ ఎదరికెళ్ళే పరిస్థితి లేదు. అందుచేతనే ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలోనే 4,924 మీటర్లు ఉంటే దాంట్లో 4,563 మీటర్లు అంటే దగ్గర 90% వర్క్ ఈ యొక్క 18 మంత్స్లోనే ఆ బ్యాలెన్స్ వర్క్ని కంప్లీట్ చేసాం. మరి ఈ రకంగా ఇంత 18 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున చేశామని అంటే ఆ వెలుగొండను పూర్తి చేయాలనేటువంటి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం నిబద్ధతకే ఒక కారణం అని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా బెంచింగ్ పనుల తర్వాత లైనింగ్ పనులు. నిజంగా లైనింగ్ అనేది చాలా క్లిష్టమైనటువంటి పని. ఈ లైనింగ్ పనులు చూస్తే ఆయన ఏదైతే మోసం దగా చేసే సమయానికి టన్నెల్ 2లో 6,940 మీటర్ల లైనింగ్ పనులు ఉంది. 6,940 మీటర్లు అంటే దగ్గర 7 కిలోమీటర్స్ ఆ రకంగా లైనింగ్ పనులు సొరంగంలో చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ లైనింగ్ పనులు పూర్తి చేయకుండా మనం వాటర్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే దగ్గర ఇది కూడా 8,500 క్యూసిక్లు టన్నెల్ 2. ఈ లైనింగ్ చేయకుండా మనం వాటర్ని కనుక ఫ్లో చేస్తే అది కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ హిల్ చూస్తే చాలా హైట్, ఎత్తైనటువంటి కొండలు, అంటే దాని మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సొరంగం మీద, నెంబర్ 1. నెంబర్ 2 అక్కడ భౌగోళికంగా కూడా కొన్ని చోట్ల ఆ రాక్ కూడా కొంచెం మట్టితో కలిసి ఉండి మెత్తన గుణం ఉంది. దానికి ఎగ్జాంపులే మొన్న మీరు చూశారు, ఏదైతే SLBC మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వాళ్ళ తెలంగాణకు సంబంధించి వాళ్ళు ఆ యొక్క సొరంగం తవ్వుతున్నప్పుడు అక్కడ ఏదైతే కొలాప్స్ అయ్యి దగ్గర పాపం 8 మంది దాకా ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా లాస్ట్ ఇయరే మనం చూసాం. అంటే ఒక లైనింగ్ లేకపోతే ఎంతటి ప్రమాదం జరుగుతుందో మన కళ్ళెదరే, మన పక్కనే ఈ యొక్క శ్రీశైలం మనం రైట్ సైడ్ ఉన్నాం, మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాం. అంటే అటువంటి కండిషన్స్ ఉన్న చోట లైనింగ్ చేయకుండా అసలు వాటర్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటే టోటల్గా వెలుగొండని మనం మళ్ళీ కొలాప్స్ చేసుకుని మనమే మళ్ళీ జీరోకి వెళ్ళిపోవడమే. అటువంటి లైనింగ్ పనులు 6,940 మీటర్లు ఉంటే మరి అది ఏమీ కూడా పూర్తి చేయకుండా ఆయన జాతికి అంకితం అని అంటే ఎంత మోసం దగా ఆ రోజు చేశాడనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీడే టార్గెట్ ఇచ్చాం. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ఏ నెలకైనా లైనింగ్ పనులు ఎన్ని అవుతున్నాయో చూసుకుంటూ ఉన్నాం. మొదట్లో 2 గ్యాండ్రీలు ఉంటే దాన్ని 3 చేసాం, దాన్ని 4 చేసాం. ఇప్పుడు మళ్ళీ మార్చిలో
ఇప్పుడు మనకు మళ్ళీ శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర వాటర్ తగ్గుతుంది కాబట్టి అటు నుంచి కూడా ఓపెన్ చేసి పని చేసుకునే విధంగా 5వ గంటని కూడా ఇప్పుడు రెడీ చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇంత ప్రణాళికాబద్ధంగా నెల నెల వారం వారం ప్రతిరోజు కూడా ఈరోజు మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం లైనింగ్ అవ్వకపోతే వెంటనే మాట్లాడుతాం నాకు ఉన్నటువంటి అధికారులతోటి ఏజెన్సీ తోటి. ఆ రకంగా ఎవ్రీడే ఎవ్రీ మినిట్ చేసుకోవడం వల్ల ఈ 18 monthsలోనే ఈ 18 నెలల్లోనే 3708 మీటర్ల లైనింగ్ పూర్తి చేస్తాం. ఇంకా 3200 మీటర్లు ఉంది. ఆ 3200 మీటర్లు రేపు జూన్ లోపల ఆ లైనింగ్ మిగిలిన బ్యాలెన్స్ కూడా పూర్తి చేయాలి. నెలకు వచ్చే సమయానికి దగ్గర దగ్గర యావరేజ్ 600 మీటర్లు అవుతుంది. మొన్న ఈ డిసెంబరు అదేవిధంగా జనవరి 500 550 ఎట్లా అవుతుంది. రేపు మార్చి వచ్చే సమయానికి రిజర్వాయర్లో వాటర్ తగ్గుతుంది కాబట్టి మాకు ఈ వెహికల్స్ ఫ్లో పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది పూర్తి చేసేటువంటి విధంగా అంటే ఇంత అత్యంత క్లిష్టమైనటువంటి లైనింగ్ పనులు ఇంత యుద్ధ ప్రాతిపదికన మేము చేసుకుంటూ ఉంటే ఈ లైనింగ్ పనులు వంకే చూడకుండా ఈ లైనింగ్ పనులు ఊసే లేకుండా ఆయన జాతికి అంకితం చేశానని మరి అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఎంత మోసం దగ ఇంకా వీడియో కానీ ఉంటే చూడము ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ ఏదైనా ఉంటే అంటే ఆ రకంగా నేను కూడా మొన్న వెళ్ళాం టన్నెల్లోకి వెళ్ళినప్పుడు నిజంగా టన్నెల్లోకి వెళ్తే నిజంగా మేము కూడా మాతో పాటు మా నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. వెహికల్ వేసుకుని లోపలికి వెళ్తూ ఉంటే మన ఎమ్మెల్యే గారు కొందరు నారాయణ రెడ్డి గారు మేమే ఇంకా మా ఇన్ఛార్జ్ కార్లు వెళ్తుంటే అన్న ఈ ఏదైనా మన లోపలికి వెళ్ళాం కదా ఏదైనా కొలాప్స్ అయితే ఏంటి పరిస్థితి అన్న క్లోజ్ అవుతాయి. ఏముంది జంట సొరంగాలు కదా కందుల నారాయణ రెడ్డి నిమ్మల రామానాయుడు సొరంగాలని పేరు పెడతారని చెప్పాం. అంటే అంటే ఈ రకంగా మరి అంటే అంత క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు అయినటువంటి పరిస్థితి మరి అటువంటి లైనింగ్ పనులు అటువంటి క్లిష్టమైన లైనింగ్ పనుల్ని ఈవేళ పనిచేస్తాం. నిన్న కూడా మేము అధికారులందరూ కూడా వచ్చి మాకు కూడా రికమెండేషన్ ఇచ్చారు. లోపల చాలా ఇబ్బందికరంగా ఉంది, శ్వాస కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆక్సిజన్ తక్కువగా ఉంది, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. మొన్న తెలంగాణలో వాళ్ళకి ఎక్కువ ఇంటెన్సివ్ అది ఇస్తూ ఉన్నారు, మాకు కూడా ఇవ్వండి అని చెప్తే లేదు తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పడం కూడా జరిగింది. అంటే ఎంత రిస్క్ తీసుకుని లోపల వర్క్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 100 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, అధికారులు పనిచేస్తూ ఉన్నారు, నిరంతరం డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా మనకి వృధా కాకూడదు, ఒక్క సంవత్సరం కూడా వృధా కాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టారు, ఒక టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఇంత కష్టపడి ఈవేళ లైనింగ్ పూర్తి చేస్తూ ఉంటే అసలు లైనింగే ఊసే లేకుండా ఆయన జాతికి అంకితం అన్నాడంటే మరి ప్రకాశం జిల్లాని ఏం చేద్దామని మరి ఆయన అనుకున్నాడో మరి మాకందరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా మరి తెలియజేసుకుంటూ మరి అటువంటి టన్నెల్కి సంబంధించి వర్క్స్ చూస్తే ఒకసారి కంపారిజన్ కూడా మేము చూస్తూ ఉన్నాం. ఏదైతే బెంచింగ్ కానీ అదేవిధంగా లైనింగ్ కానీ ఒకసారి చూస్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను టన్నెల్ 2లో బెంచింగ్ అంటే 2019 2024 అంటే వాళ్ళ 5 సంవత్సరాల్లో 2770 క్యూబిక్ మీటర్లు వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. అదే మేము చూస్తే మరి 2024 అంటే ఇప్పటి వరకు చూస్తే 18 నెలల్లో 4563 మరి ఇక్కడ మనం చేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే వాళ్ళు 5 yearsలో ఎంత చేశారు, మేము 18 monthsలో బెంచింగ్ ఎంత చేసామనేది రికార్డు చెప్తూ ఉంది. అదేవిధంగా లైనింగ్ ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. లైనింగ్ 2019 2024 5 yearsలో వాళ్ళు 702 మీటర్లు చేశారు. వాళ్ళు 702 మీటర్లు. అదే మనం 2024 అంటే ఇప్పుడు ఈ 18 నెలల్లో చూస్తే 3700